జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 10వ శ్లోకము. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, దేహమే ఆత్మ అని భ్రమించేటటువంటి వారు అజ్ఞానులు. ఈ అజ్ఞానులు ఆత్మ ఒక శరీరము నుండి వెళ్ళి ఇంకొక శరీరములో ప్రవేశిస్తుందని, ఈ ఆత్మ ఆ శరీరములో ఉండి ఇంద్రియముల ద్వారా వస్తువులను విషయాలను అనుభవిస్తుందని, ఆ ఆత్మ సత్వాది గుణములతో కూడుకొని ఉన్నదని, ఈ విషయాలను అజ్ఞానులు తెలుసుకోలేకపోతున్నారు. అర్జునా, ఆత్మజ్ఞాన దృష్టి కలిగినటువంటి వారు, అంటే జ్ఞాననేత్రములు కలిగినటువంటి వారు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహము వేరు ఆత్మ వేరు అని తెలుసుకోని వారందరూ అజ్ఞానులే అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం వేరు, మనం ఉన్నటువంటి శరీరము వేరు అనే వాస్తవాన్ని గుర్తిస్తూ మన శరీరాన్ని కాపాడుకుంటూ, శరీరాన్ని కాపాడుకోవటమే లక్ష్యముగా పెట్టుకోకుండా, ఈ శరీరములో ఉన్నప్పుడే మనం మనకు కావలసినటువంటి ఉత్తమ లాభాన్ని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని, ఆ ఉత్తమ లాభమే శ్రీమన్నారాయణుడిని పొందటం అనే సకల శాస్త్ర సారాన్ని గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 298వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ శ్రీకృష్ణ, నీ అనుగ్రహము నిర్హేతుకము అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ఎవ్వరూ కూడా తమ యోగ్యతల చేత మాత్రమే నీ అనుగ్రహాన్ని పొందరు. యోగ్యతలు ఉన్నా లేకున్నా నీ కృప, నీ అనుగ్రహ వృష్టి ఎవరిపైన ప్రసరిస్తుందో, ఎప్పుడు ప్రసరిస్తుందో, ఎట్లా ప్రసరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు కదా తండ్రి. హో కృష్ణ, నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. ఓ దేవదేవా, నీకు వందనములు తండ్రి.
సకల పురుషాంతర్యామి రూపత్వంబు వలన పరమ పురుషుండవయ్యున్ అపరిచ్ఛిన్నత్వంబు వలన మహాత్ముండవయ్యున్ ఆకాశాదిభూత సమాశ్రయత్వంబు వలన భూతావాసుండవయ్యున్. ఓ దేవా, సకల జీవుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడివి నువ్వు, సర్వ వ్యాపకుడవు నువ్వు, సకల భూతములకు ఆశ్రయుడవు నువ్వు, ఈ విశ్వానికంతటికీ ఆత్మవు నువ్వు. హే భగవన్, అందరిలో అంతర్యామిగా ఉన్నావు కనుక నువ్వు పరమపురుషుడవు. ఈ సకల సృష్టికి కారణము నువ్వే కదా తండ్రి. ఈ కనిపించే సృష్టికి పూర్వము కూడా ఉన్నవాడివి నువ్వు. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణే అనంతశక్తయే. నువ్వు పరిపూర్ణమైనటువంటి జ్ఞాన విజ్ఞానములు కలవాడివి, పరతత్వానివి నువ్వు. అట్లాంటి ఓయి భగవంతుడా, నీకు వందనములు తండ్రి. నమస్తే ప్రాకృతాయ చ. నువ్వు ప్రాకృతమైనటువంటి గుణములు కాకుండా అప్రాకృతమైనటువంటి గుణములు కలవాడివి, సకల కళ్యాణ గుణాకరుడవు నువ్వు. ఏ భౌతికమైనటువంటి మార్పులకు లోను కానివాడివి నువ్వు, పరబ్రహ్మవు నువ్వు. అగుణాయ అవికారాయ నమస్తే ప్రాకృతాయ చ. పరబ్రహ్మవు నువ్వు. అట్లాంటి ఓ శ్రీకృష్ణ, నీకు వందనములు తండ్రి అంటూ కాళీయుడి పత్నులంతా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం హరయే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 10వ శ్లోకము. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.